స్థానంలో ఉండి పిల్లల్ని నువ్వు చూసుకున్నావా? అసలు అసలు నా స్థానంలో ఉండాల్సింది నువ్వే తెలుసా? మా అక్క చనిపోయాక ఆయనకి నువ్వు భార్యవి కావాల్సింది. అనవసరంగా నేను అడ్డయ్యాను. ఆ పాపమే నాకు నా కూతురికి తగిలినట్టుంది. వాగి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెయ్యడానికేముంది? ఆయనకు అక్క పిల్లలకు నేను నా కూతురు దూరంగా ఉండడం తప్ప వేరే దారి లేదు. అంటే మళ్ళీ నీ కూతుర్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతావా? వెళ్ళాలి కదా మనోహరి, లేదంటే అమ్మకు నా కూతురుకో ప్రమాదం కదా. కాకపోతే ఒక్కటే బాధ. ఏంటిది? డ్యూటీ అయిపోగానే రాతోడు ఇంటికి వెళ్ళిపోతాడు. చదువులైపోయి ఉద్యోగాలు రాగానే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. పాపం ఆయన ఒంటరి వారు అయిపోతారు. ఆయనకి తోడు కావాలి మనోహరి, తోడు కావాలి. ఆ తోడు నువ్వే అవ్వాలి. 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 నేనా? అవును అవును, నువ్వే అవ్వాలి. అక్క చనిపోయింది, నేను మళ్ళీ దూరం అవుతాను. ఇంకా ఆయనకి నువ్వే తోడుగా ఉండాలి. ఇంకా ఆయనకి నువ్వే తోడుగా ఉండాలి. ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. మీరిద్దరూ ఒక్కటవ్వాలి మనోహరి. ఒక్కటవ్వాలి. అది నీకిష్టమేనా బాగి? ఆయన సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది మనోహరి? ఏముంది? ఆయన సుఖమే నేను కోరుకున్నా. అందుకే మళ్ళీ దూరంగా వెళ్తున్నా. ఆయన సుఖమే నేను కోరుకున్నాను. అందుకే మళ్ళీ దూరంగా వెళుతున్నా. ఆయన సుఖమే నేను కోరుకున్నా. బాగి